సాయిరాం పార్లర్ అంటే ఓ బ్రాండ్. ఆహార పదార్థాల తయారీలో ఎక్కడా రాజీ లేకుండా అల్పాహారంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందించడంలో 35 ఏళ్లుగా కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొంటోంది. ఇటీవల కొంతమంది ఆహారంలో నాణ్యత లేదు, తినే ఆహారంలో జలగ వచ్చిందంటూ దుష్ప్రచారానికి తెరతీశారు. హోటల్ రంగంలో పోటీ పడలేక ఎవరో గిట్టని వారు ఇదంతా చేశారని హోటల్ యాజమాన్యం చెబుతోంది. ఈ ఘటనపై కస్టమర్లు, యాజమాన్యం ఏం చెబుతున్నారో విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ విశాఖపట్నంలో భోజనాలు కావచ్చు. విశాఖపట్నంలో ఎంతో పేరెన్నికగన్నటువంటి సాయిరాం పార్లర్ దాదాపు 35 సంవత్సరాల పైబడి వ్యాపార రంగంలో, హోటల్స్ రంగంలో నెంబర్ 1 స్థానాన్ని చురుగొన్న పరిస్థితి. అయితే ఈరోజు ఇటీవల హోటల్లో టిఫిన్ చేస్తున్న నేపథ్యంలో ఒక జలగ వచ్చిందంటూ ప్రచారం జరిగింది. అయితే కస్టమర్లు ఎవరు కూడాను దీన్ని నమ్మే పరిస్థితి లేదు. కొంతమంది పనిగట్టుకొని తమపై దుష్ప్రచారానికి దిగజారారు అని చెప్పి సాయిరాం పార్లర్ యాజమాన్యం, సిబ్బంది కూడా వాపోతున్న పరిస్థితి. అయితే నిజానిజాలను 99 టీవీ వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు డైరెక్ట్గా కస్టమర్లతోనే మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. అలా చెప్పండి, సాయిరాం పార్లర్ మీకు ఎలాగ సుపరిచయం ఏంటి? అసలు ఇక్కడ చాలామంది అంటే కొంచెం క్వాలిటీ ఫుడ్ సరిగ్గా లేదని కావచ్చు, లేకపోతే ఇటీవల ఏదో జలగేదో వచ్చిందని చెప్పి ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. మీకు అసలు ఎలాగ ఈ సాయిరాం పార్లర్తో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? నేను ఒక 10 సంవత్సరాల నుంచి సాయిరాం పార్లర్ కస్టమర్, డైలీ కస్టమరు. ఇలాంటి ఫేక్ న్యూస్, దుష్ప్రచారాలు వస్తూ ఉంటాయి. నాకు తెలిసి టేస్టీ పరంగా బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది సాయిరాం పార్లర్లో. రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాటు జరగచ్చేమో, కానీ ఇప్పటికి వచ్చి అలాంటిది ఏం జరగలేదు. కొన్ని ఛానల్స్ దుష్ప్రచారాలు చేస్తాయి, గిట్టని వాళ్ళు ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తారు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సాయి కస్టమర్, నాకు మినీ మీల్స్ అంటే ఇక్కడ ఫేవర్. నాకు ఫుడ్ సాయిరాం పార్లర్ మీల్స్ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. క్వాలిటీ పరంగా నెంబర్ 1 సాయిరాం పార్లర్. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి, ఈరోజు మీరు సాయిరాం పార్లర్ అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా హైజెనిక్గా ఫుడ్ క్వాలిటీ ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. అయితే మీరు హోటల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మంచి క్వాలిటీ ఇస్తారు, బెటర్ క్వాలిటీ ఇస్తారు సార్. మరి ఏదో చిన్న ఇష్యూ జరిగింది అన్నారా తెలియదు మనకి, కానీ సాయిరాం పార్లర్ మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. మీరు ఫేమస్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఇంచుమించు 10 years పైనే అబో. ఈ షాప్ పెట్టుకొని మేము, హోటల్ పెట్టుకొని మేము వస్తున్నామండి. టీ తాగడానికి దేనికైనా బాగుంటుంది, అన్ని విధాలు బాగుంటుంది. కస్టమర్స్కి సర్వీస్ ఏ రకంగా ఉంటుంది? కూడా బాగుంటుంది సార్, సర్వీస్ కూడా బాగుంటుంది. పైన సిట్టింగ్ కూడా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, సర్వీస్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది సార్. మరి ఈ మధ్యలో ఏవో వేరే వస్తున్నాయి, అది మనకు తెలియదండి. జనరల్గా అయితే మాత్రం సర్వీస్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, రేట్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయండి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ రెస్పాన్స్ అంటే ఒక కస్టమర్ని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్ళు బాగానే ట్రీట్ చేస్తారండి, కస్టమర్లు బాగానే ట్రీట్ చేస్తారు. ఏదో చిన్న బిజీలో సాటర్డేస్ లెక్చరం చిన్న ఉంటాయి కదండి, ఆ టైంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. మిగతా రోజుల్లో మాకు బాగుంటుంది. మేడం గారు, మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? సాయిరాం పార్లర్ అంటే ఒక బ్రాండ్, దాదాపు 30 సంవత్సరాలు బట్టి ఎలా అనిపిస్తుంది? ఒక బ్రాండ్ సార్, అలాగని అది ఎవరో చేసే కావాలని తెచ్చే పెట్టారని మేము అనుకుంటున్నాం సార్. ఎప్పుడైతే ఇలా కంప్లైంట్ అయితే రాలేదు, ఏ కంప్లైంట్ వచ్చినా రెస్పాన్సిబుల్ చేస్తాం సార్. ఏదైనా సరే ఇలాగైతే ఎప్పుడు కంప్లైంట్ రాలేదు సార్. ఇప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం మేము 10 సంవత్సరాల నుంచి. సాయిరాంలో ఇలాగైతే మంచి ఫుడ్డే కానీ ఇలాగ బ్యాడ్ ఫుడ్ అలాగని ఏ కస్టమర్ వచ్చి కూడా ఇలా చేయలేదు సార్. ఇటీవల జరిగినటువంటి సంఘటన ఏదైతే ఈ అపవాదు ఉందో సాయిరాం పార్లర్ సంబంధించి మీకేమనిపిస్తుంది? ఎవరైనా పని కట్టుకొని కావాలని చేసిన పని చేశారని అనుకుంటున్నాం సార్ మేము. అలాగైతే అది ఇక్కడ చాలా అయితే వర్క్ బాగానే ఉంటుంది సార్, క్లీనింగ్ అవన్నీ బాగానే ఉంటుంది సార్. అలాగైతే అది జలగా గట్ట అవి రాసు కావాలని ఎవరో తెచ్చి అది పెట్టారని, అది కూడా దాంట్లోని 2 times వాళ్ళు తిన్నారు కూడా సార్, దాంట్లో నా కప్పులోనే. అది ఎలాగొస్తుంది సార్? అంతే కదా. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కస్టమర్స్ కావచ్చు, మరోవైపు హోటల్లో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇది ఎవరో కావాలని పనిగట్టుకునే దుష్ప్రచారం, సాయిరాం పార్లర్ యొక్క ఇమేజ్ని తట్టుకోలేక ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారని చెప్పి ఉన్నటువంటి స్టాఫ్ కానీ, మరోవైపు కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే సాయిరాం పార్లర్ దగ్గర వచ్చినటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో డీగ్రేడ్ చేయడానికి అనేది పర్టికులర్గా అర్థమవుతుంది కస్టమర్ చెప్తున్నాను బట్టి, మీరేమంటారు? మేము లాస్ట్ 35 years నుంచి ఉన్నామండి హోటల్ ఫీల్డ్లో. చాలా హైజీనిక్, మా కిచెన్స్ కానీ అన్నీ చాలా హైజీనిక్గా ఉంటాయి.
మమ్మల్ని ఏదో డిగ్రేడ్ చేయడానికి చేశారని జనం అనుకుంటున్నారు, తోటి మీడియా మిత్రులు కూడా మీరు అనుకుంటున్నారు. మా దగ్గర హోటల్లో జలగ వచ్చడానికి ఛాన్స్ అయితే అలా 100% లేదండి. కాక్రోచ్ వచ్చింది అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ అది వాటర్లో ఉండే జలగ హోటల్ ఫుడ్లోకి ఎలా వస్తుంది అనేది చాలామందికి ఉన్న అనుమానం. దాంతోపాటు మాకు కూడా అనుమానం. మేము కూడా దీని మీద ఒకసారి చెక్ చేసుకుంటాం. మా ఎట్టింగ్ జరిగింది, ఎలా జరిగిందని మేము కూడా ఒక ఎంక్వైరీ చేసాం. జలగ అనేది అంటే రావడం మటుకి ఇంపాసిబుల్ అండి. ఏమన్నా మీరు అన్నట్టు బొద్దింకలు లేదంటే అలాంటివి ఏమైనా వస్తాయేమో, కానీ చిన్న దోమలు అలాంటివి ఏమైనా చిన్న ఈగలు లాంటివి ఏమైనా జలగలు అనేవాటికి ఫుడ్లో రావడం మటుకి ఇంపాసిబుల్. అవి వచ్చే ఛాన్సెస్ ఏం లేదు. మిగతా కొన్ని ఛానల్స్ అవి ఏమన్నా సాయిరాం తాలూకా పేరుని ప్రఖ్యాతిని కొద్దిగా దిగజార్చడానికి అయితే ట్రై చేస్తున్నారేమో, కానీ అలాంటి జలగ అనేది రావడం మటుకి తప్పుడు ప్రచారం. అది మటుకి నమ్మకండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి దీనికి ఉన్న పేరు ప్రఖ్యాతులు ప్రతి ఒక్కరు ఎదిగి ఉన్నారు. స్టాఫ్ కూడా చాలా చక్కగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, అందరితో ఫ్రెండ్లీగా మూమెంట్ అన్ని విధాలుగా సహకరిస్తారు. కాబట్టి ఇప్పటికీ కూడా సాయిరాం పార్లర్ అనేది ఈ స్థాయిలో ఉన్నదంటే అది ఒక్కటే కారణం. ఇందులో మటుకి ఎవరు ఈ ప్రచారాలను నమ్మొద్దని నేను కూడా నా వైపు నుంచి చెప్తున్నానండి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏదైతే విశాఖపట్నంలో నెంబర్ 1 బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసినటువంటి సాయిరాం పార్లర్ మీద పని కట్టుకొని కొంతమంది దుష్ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పి పర్టికులర్గా మనం చూసుకున్నట్టయితే ఈ ఫుడ్కి సంబంధించి కానీ టిఫిన్స్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా నాణ్యత లోపం లేకుండా పూర్తి స్థాయిలో హైజెనిక్గానే మేము క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చెప్తున్న పరిస్థితి. మరోవైపు కస్టమర్లకు కూడా చాలా ఫ్రెండ్లీ రిసీవింగ్ ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, మరోవైపు వచ్చినటువంటి కస్టమర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ పరిస్థితిలో కూడా దాదాపు 35 ఏళ్ల తమ సాయిరాం పార్లర్ కెరియర్లో ఎక్కడా కూడా ఎటువంటి అపవాదును చోటు చేసుకోలేని పరిస్థితి ఉందని చెప్పి ఉన్నటువంటి యాజమాన్యం చెప్తుంది. కేవలం పని కట్టుకొని కొంతమంది దుష్ప్రచారం సాగిస్తున్నారు తమపై అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో